యువజన సంఘం అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్ ఆధ్వర్యంలో పాల్వంచలోని పెద్దమతల్లి దేవాలయం, సి కాలనీ గేట్, పాల్వంచ బస్టాండ్ తదితర ప్రాంతాలలోని నిరాశ్రయులకు రగ్గులు, బ్రెడ్, వాటర్ బాటిల్స్ పంపిణీ చేసి ఆహార పొట్లాలను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కొత్తగూడెం స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ మెండు రాజమల్లు, ప్రముఖ వైద్యులు డాక్టర్ ప్రవీణ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మానవ సేవే మాధవ సేవగా ప్రతి ఏటా చలికాలంలో రోడ్డు ప్రక్కన ఉంటున్న నిరాశ్రయులు, అభాగ్యులకు నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రగ్గల పంపిణీ చేయడం గొప్ప విషయమన్నారు. నేతాజీ యువజన సంఘం అందిస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకుని నేటి యువత సేవాభావం అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. యువత తమ పరిసర ప్రాంతాల్లోని అభాగ్యులకు తమ సహాయాన్ని అందించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నేతాజీ యువజన సంఘం, జనతా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్జేకే అహ్మద్, కాంగ్రెస్ పార్టీ ఎస్టీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దేవిలాల్ నాయక్, ప్రజా నాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి వేముల కొండలరావు, జానపద కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు గద్దర్ భాషా, నేతాజీ యువజన సంఘం సభ్యులు ఏవి రాఘవులు, అబ్దుల్ రజాక్, జిల్లేపల్లి స్టాలిన్, సయ్యద్ అక్బర్, ఎండి బాబర్, ఓం ప్రకాష్, ముగది శ్రీరామ్, ఎం సంతోష్, చిమినాయుడు, దుర్గాప్రసాద్, ఏరువా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 30 సంవత్సరాల నుండి జేకే అహ్మద్ గారు నేతాజీ యువజన సంఘం తరఫున సామాజిక సేవలు చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు పేదలకు రగ్గులు, అన్నదానాలు, పూలు పండ్లు అన్ని పంచుతున్నారు. దానికి అభినందిస్తున్నాను. అహ్మద్ గారు నాకు గత 5-6 ఏళ్ళుగా తెలుసు. ప్రతి కార్యక్రమానికి మనల్ని ఇన్వైట్ చేసినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు మాటలు చెప్తారు కానీ చేసే పని తక్కువ. అహ్మద్ గారు మాత్రం మాట్లాడే తక్కువ ఉంటుంది. వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. వాళ్ళకి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అహ్మద్ గారు ఎంతో సామాజిక స్పృహ కలిగిన వ్యక్తి, సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తులకి సమాజంలో ఎప్పుడు గౌరవం ఉంటుందని వారి యొక్క సేవా కార్యక్రమాల్లో నన్ను కూడా పాల్పంచుకునే అవకాశం కల్పించినందుకు అహ్మద్ గారికి, వాళ్ళ కుమారుడు అక్బర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో మీరు ఎటువంటి కార్యక్రమాలు చేసినా నేను నా వంతుగా ఏదైనా సహాయ సహకారాలు అడిగినా నేను చేయడానికి ముందుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఎంతో గొప్ప కార్యక్రమాన్ని చేపట్టిన అహ్మద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ